2019లో చంద్రయాన్-2 క్రాష్ ల్యాండింగ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది మన ఇస్రో. దీనివల్ల ప్రపంచంలోనే మూన్ సౌత్ పోల్లో అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా రికార్డు సృష్టించింది. ప్రతి ఒక్క సిటిజన్ని గర్వపడేలా చేసింది. హ్యాట్స్ ఆఫ్ టు ఇస్రో. ఈ చంద్రయాన్-2 అండ్ చంద్రయాన్-3 మిషన్ జర్నీ చూస్తే మనకు మైండ్ బ్లోయింగ్ విషయాలు తెలుస్తాయి. అండ్ వాటిలో కొన్ని అయితే మన లైఫ్నే మార్చేస్తాయి. చంద్రయాన్-3 మిషన్ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు, అసలు చంద్రయాన్-3 మిషన్లో అంతలా మన లైఫ్ని ఇంపాక్ట్ చేసే ఏముంది, ఈ వీడియోలో చూద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ కేర్స్. ఈ చంద్రయాన్-3 మిషన్ ద్వారా నేను మన లైఫ్లో యూజ్ అయ్యే 3 విషయాలు గమనించా. ముందుగా నెంబర్ 1, ఫెయిల్యూర్ బేస్డ్ అప్రోచ్. ఇస్రో చైర్పర్సన్ అయిన సోమనాథ్ ఈ మధ్య చంద్రయాన్-2కి చంద్రయాన్-3కి ఏం చేంజ్ చేశారని అడిగితే ఆయన, ఇన్స్టెడ్ ఆఫ్ సక్సెస్ బేస్డ్ డిజైన్ ఇన్ చంద్రయాన్-2, వీఆర్ డూయింగ్ ఫెయిల్యూర్ బేస్డ్ డిజైన్ ఇన్ చంద్రయాన్-3. వీఆర్ లుకింగ్ ఎట్ వాట్ కెన్ గో రాంగ్ అండ్ హౌ టు డీల్ విత్ ఇట్ అని అన్నారు. లైఫ్లో ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఫెయిల్ అవుతారు, ఎందుకంటే అందరూ సక్సెస్ కోసం లేదంటే గెలవడం కోసం ప్లాన్ చేస్తారు. కాబట్టి మనం వెళ్ళే దారిలో ఏమేం ప్రాబ్లమ్స్ రావచ్చో వాటి బట్టి ముందుగానే మనం ప్రిపేర్ అవ్వాలి. దీనికోసం మన మైండ్ సెట్ మార్చుకోవాలి, విచ్ ఈజ్ అవర్ సెకండ్ పాయింట్, వాట్ ఇఫ్ మైండ్ సెట్. చంద్రయాన్-3 లాంచ్ అయిన తర్వాత ల్యాండింగ్ ముందు ఇస్రో చైర్మన్ అయిన సోమనాథ్ గారిని ఇలా క్వశ్చన్ చేశారు, చంద్రయాన్-3 క్రాష్ ల్యాండ్ అయ్యే అవకాశం ఉందా? దీనికి సోమనాథ్ గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఒకవేళ సెన్సార్స్ మొత్తం ఫెయిల్ అయినా, ఏది సరిగ్గా పనిచేయకపోయినా స్టిల్ సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తుంది, ఎందుకంటే దాని ప్రొపల్షన్ సిస్టమ్ అలా డిజైన్ చేసాం. అండ్ ఒకవేళ ఉన్న వాటిలో 2 ఇంజన్స్ ఫెయిల్ అయినా కూడా స్టిల్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయొచ్చు అని అన్నారు. దీన్ని బట్టి చూస్తే వాళ్ళు ఈ 3 to 4 ఇయర్స్లో ఎంత పక్కా ప్లాన్తో వాళ్ళు ముందు జరిగిన ఫెయిల్యూర్ బట్టి ఏమేమి చేంజెస్ చేశారో, ఏమేమి రాంగ్ అవ్వచ్చో దాన్ని బట్టి ఎంత పక్కాగా ప్లాన్ చేసుకుని మిషన్ కంప్లీట్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. మీరు లైఫ్లో ఏం పని స్టార్ట్ చేయాలన్నా ఆ మొత్తం ప్రాసెస్ని A to Z ప్రశాంతంగా కూర్చొని ఒకసారి ఇమాజినేషన్ చేసుకుంటూ వాట్ ఇఫ్ క్వశ్చన్ వేసుకోవాలి. దానివల్ల మీరు మీ మనీ అండ్ టైంని బాగా సేవ్ చేయొచ్చు. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2-day ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు. దానికి మీరు ఇంటి నుండి స్టార్ట్ అయినప్పటి నుండి తిరిగి రిటర్న్ వచ్చేంత వరకు మొత్తం ఒకసారి వాట్ ఇఫ్ మైండ్ సెట్తో ఇమాజినేషన్ చేసుకోవాలంటే, వాట్ ఇఫ్ ఐ మిస్ ద బస్, వాట్ ఇఫ్ ఐ లాస్ట్ మై ఫోన్, ఒకవేళ నా మొబైల్ పోతే, ఒకవేళ నేను ఎక్కాల్సిన బస్ ట్రైన్ మిస్ అయితే, ఇలాంటివన్నీ కూడా మీరు ముందుగానే ఇమాజిన్ దానికి ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ మీరు ముందుగానే అనలైజ్ చేసుకోవాలి. దీనివల్ల మీ మనీ అండ్ టైం చాలా సేవ్ అవుతారు. అండ్ ఆల్సో మీరు ఆ ట్రిప్లో ఇబ్బంది పడకుండా కూడా ఉంటారు. నన్ను అడిగితే ప్రతి టాస్క్కి లేట్ అయినా సరే పర్వాలేదు, కానీ మల్టిపుల్ ప్లాన్స్ రెడీ చేసుకోవాలి. విచ్ ఈజ్ అవర్ థర్డ్ పాయింట్, 3 ప్లాన్ స్ట్రాటజీ. మీరు నమ్మండి, ఇది లైఫ్ సేవింగ్ టిప్ అని చెప్పవచ్చు. మనం చేయబోయే ప్రతి ఇంపార్టెంట్ టాస్క్కి అట్లీస్ట్ 3 ప్లాన్స్ రెడీ చేసుకోండి. దీనివల్ల మీరు చాలా సేవ్ అవుతారు. జస్ట్ లైక్ మనీ హీస్లో ప్రొఫెసర్లు అనమాట. ఎందుకంటే లైఫ్ ఎప్పుడు ముందు సర్ప్రైజెస్ ఇస్తూ ఉంటుంది. అనుకున్నది అనుకున్నట్టు జరగడం చాలా కష్టం. అందుకోసమే ప్లాన్ A, B, C రెడీ చేసుకోవాలి. ప్లాన్ A ఫెయిల్ అయితే ప్లాన్ B, అలా ప్లాన్ C, అలా ఎంతో కొంత మనం సేవ్ అవుతాం. జస్ట్ లైక్ బిజినెస్ మ్యాన్స్ అండ్ సోల్జర్స్ చేస్తున్నట్టుగా. అప్లై దిస్ సింగిల్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ థ్యాంక్ మీ లేటర్. Subscribe for more videos. Thank you.